వెల్కమ్ టు రవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి, బాగున్నారు అని ఆశిస్తున్నాము. టుడే వ్లాగ్ అయితే అరకు వ్లాగ్ అనమాట. జర్నీ అని వ్లాగ్ తీసాము. నేనైతే మా ఇంటి దగ్గర 4 o'clock సాటర్డే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. సో మేమైతే అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయితే స్టార్ట్ అయ్యాము. అసలు వెళ్తామనేది మేము అనుకోలేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో మా ఇంట్లో ఒప్పించుకుని మేమైతే స్టార్ట్ అయ్యాము. నాకైతే చాలా 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 థ్రిల్లింగ్ ఉంది. నా ఫేస్లో కనిపిస్తుంది హ్యాపీనెస్ అంతా. సో ఆఫ్టర్ దట్ అయితే మరి జీన్స్ అవి తీసుకున్నాను. దానికి తగ్గవి స్టిక్కర్స్, బ్యాంగిల్స్, చెప్పులు కూడా తీసుకుందామని చెప్పి అప్పుడే మళ్ళీ ఈవినింగ్ షాపింగ్ చేశాను. చెప్పులు కూడా అప్పటికప్పుడే కొనుక్కున్నాను అనమాట. నాకు షూస్ వేస్తే బాగుంటుంది జీన్ మీదకి, కానీ నేను షూస్ అయితే అసలు అన్కంఫర్ట్, నాకు అస్సలు నచ్చదు షూస్ అంతే. నువ్వు కొన్ని షూస్ ఉంటే కానీ నాకు అది దొరకలేదు అనమాట. సో అందుకని చెప్పులే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ మేము స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. చాలా దూరం అంతా, కానీ అంత దూరం అని నాకు తెలియదు. ఈవినింగ్ 4 o'clock అప్పటికి 5 అలా అయిపోయింది. మేము స్టార్ట్ అవ్వడం అయితే వెళ్ళిపోయాము. అది చూడవారం సబ్వరం ఏదో చెప్పారు ఆ రూట్ అనమాట. చాలా ఎవ్వరు లేరు, చెట్లు కూడా ఒక షేప్లో ఉండేవి అక్కడ. సో స్టార్ట్ అయ్యాము. సో అప్పటికి ఒక 1 hour జర్నీ చేసాం కాబట్టి బ్రేక్ తీసుకుందాం అనుకుని మేము ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగాము. సో మా ఫ్రెండ్స్ అనమాట, మేము అందరం 3 couples అయితే వెళ్ళాము. తను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. తర్వాత మేమైతే కొంతమంది టీ కాఫీ అయితే తాగదు. నేనైతే నాకేం నచ్చదు, నేనైతే ఏం డ్రింక్ తీసుకున్నాను అది కూడా తాగాలని చెప్పేసి. సో తను మా హస్బెండ్ 10th ఫ్రెండ్ అనమాట. వాళ్ళ బెస్ట్. మేము ఎక్కడికైనా వాళ్ళతో కలిసే వెళ్తాము. సో అలా మేము 3 couples అయితే వెళ్ళాము. సో బ్రేక్ అయితే తీసుకున్నాం. నిజంగా బ్రేక్స్ తీసుకుపోతే అస్సలు వెళ్ళలేము. అప్పటికే 1 hour జర్నీ అయ్యింది. వెళ్ళడానికి మాత్రం నాకు అయితే భలే నచ్చింది, భలే ఎగ్జైట్. ఫస్ట్ టైం జీన్ వేసుకున్నా కూడా ఫస్ట్ టైమే, వెళ్ళడం కూడా అరకుకి ఫస్ట్ టైం, అన్నీ ఫస్ట్ టైమే జరిగాయి. సో ముందు రోజు మార్నింగ్ అంతా కూడా మేము షాపింగ్కి అయితే వెళ్ళాము అరకు కోసం. సో అరకు ఇంకా ఆ రోజంతా మాకు జర్నీ అయిపోయింది. మార్నింగ్ 10 నుంచి షాపింగ్ చేసుకుని వచ్చి రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు 4, అక్కడికి వెళ్ళేటప్పుడు 5 అలా అయ్యింది. సో అక్కడ ఏం జరిగిందంటే మా హస్బెండ్ టోపీ పెట్టుకున్నారు, టోపీ అనేది ఎగిరిపోయింది అనమాట. సో నిజంగా అదైతే కొంచెం భయం వేసింది. వెనకతలు ఎవరు రాలేదు కదా, ఏం కాలేదు. కానీ చిన్న కూడా కొన్నిసార్లు మాకు తెలియకుండానే బిగ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాయి. కానీ అదృష్టంగా అయితే ఏం జరగలేదు. అప్పటికే 1 hour జర్నీ అయిపోయింది. 1 hour 5:30 అలా అయిపోయింది అనమాట. సో పాడేరుకి వెళ్ళే దగ్గరలో ఉన్నాము. ఇంకా సేపట్లో అయితే పాడేరుకి అయితే వెళ్ళిపోతాము. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్. నాకైతే ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పటి నుంచి మనకు అరకు ఎలా ఉంటుంది అనుకో తెలియదు, కానీ వెళ్ళాలి అంటే తాగుతూనే వెళ్ళాలనుకున్నాను నేనైతే. సో అలా ఫైనల్ తాగుతూనే ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళి బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాలి అనుకున్నాము. సో అవ్వలేదు, అప్పుడు వెళ్దాము. సో ఇప్పుడు అందుకైతే వెళ్ళాము. హ్యాపీగా అనిపించింది. ఫైనల్ అయితే అదంతా పెద్ద కొండ మీద ఫుల్ కర్వ్స్ ఎంత అంటే నాకైతే ఒక అడ్వెంచర్లా అనిపించింది. ఇంక పాడేరు అనమాట రీచ్డ్. అక్కడ అదంతా కొండ అంతా ఇంక కొండ మీదే ఉంటామంట. కరుగు అంటేనే కొండ అంతా ఫుల్ కర్వ్స్. హార్న్ వెరీ జాగ్రత్తగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అలా మేము 3 couples వెళ్ళాము. అదే సింగిల్గా వెళ్తే మాత్రం కొంచెం భయం వేసి వెరీ డేంజరస్ కూడా ఆ ప్లేస్ అనేది. సో ఫైనల్ అయితే మేమైతే వెళ్ళి నాకైతే ఒక అడ్వెంచర్ చేసినట్టు అనిపించింది. నిజంగా భలే అనిపిస్తుంది. ఇలా చూడడానికి మనకు అంత అనిపించదు, కానీ ఆ టైంలో మనం ఫీల్ అవుతూ ఉంటాము. అది నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత కొత్తగా అనిపిస్తుంది. నైట్ పెద్ద కరువు రోడ్డు చీకటిగా ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే మాత్రం. భలే నచ్చింది నాకైతే. నిజంగా ఏదో ఒక ప్రయోగం చేస్తున్నానేమో అనిపించింది. సో ఫైనల్ అయితే మేము కొండంతా కొండలు మాకు చాలా దూరం ఇంకా ఎక్కలేదు. యాక్చువల్లీ బ్రేక్ తీసుకున్నాం ఆ కొండకనే, ఇంకా ఎక్కలేకపోయాము. సో ఇంకా అలా కూర్చొని ఉండాలి కదా, అసలు కొంచెం కష్టమే, కానీ ఉండిపోతే నాకు పర్లేదు. తనే నా ఫ్రెండ్ అనమాట. వెరీ క్లోజ్. చాలా అంటే చాలా మంచిది. అంటే అలాంటి బాండింగ్ దొరకడం కూడా చాలా రేరు. తనంటే చాలా మంచిది, చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా ఇష్టం నాకంటే తనంటే మాత్రం. సో ఫైనల్ అయితే మాత్రం మేము స్టార్ట్ అయితే అయిపోయాము. మళ్ళీ ఇంకా పాడేరు ఇంకా 5 km దూరంలోనే ఉన్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము టిఫిన్ కోసం అయితే ఒక షాప్ దగ్గర అయితే ఆగాము. నాకైతే ఫస్ట్ డౌట్ వచ్చింది. నాకు యాక్చువల్లీ ఏంటంటే నాకు చట్నీ అనేది అలా నా ముందు నుంచి వెళ్ళి నాకు వేసుకోవాలంటే నాకు చట్నీ తాగితే నేను టిఫిన్ తిన్నానంటే టిఫిన్ తినేది చట్నీ తాగడం కోసం అంత పిచ్చి నాకు చట్నీ అంటే. కానీ ఇంకా అక్కడక్కడ అలాంటి షాప్స్ ఏం దొరకలు అన్నీ ఇలానే ఉన్నాయి ఆ ఏరియాలోని. సో ఇంకా ఏం చేస్తాం, ఒక దగ్గర అయితే ఆగాము. దోశ, ఇడ్లీ అలాగా కొన్ని అదేదో ఏవో కొన్ని వెరైటీ టిఫిన్స్ ఉన్నాయి. కానీ చాలా బాగుంది టిఫిన్ కూడా. నేనైతే దగ్గర ఒక 5-6 సార్లు చట్నీకే వెళ్ళాను. అదనైతే డిఫరెంట్గా చూసారు, కోపం వచ్చింది దానికి. అంటే 20 రూపాయలు దోశకి 50 రూపాయలు చట్నీ తాగడానికి ఫీల్ అయ్యాడు అంటే చాలాసార్లు అయితే వెళ్ళాను. సో అట్లా టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం మేమైతే రూమ్స్కి అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని అయితే రూట్కి అయితే వెళ్తున్నాము. నాకు
ఆ ప్లేస్ ఏదో హోటల్ నేమ్ చెప్పారు. సో మాకు ప్లేస్ తెలియక ఆగిపోయాము. అంటే అంత చీకటే తెలుసా, అసలు నిజంగా చెప్తున్నాను. నాకైతే భలే థ్రిల్లింగ్గా అనిపించింది. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్తే మేము వెళ్ళాల్సిన రూట్ వేరు, అక్కడ గూగుల్ మ్యాప్స్ అక్కడ నెట్ సరిగ్గా లేదనమాట. సో రూట్ అనేది ఆగిపోతుంది మ్యాప్స్లో. అంటే అలా ఏమైందంటే ఒక రాంగ్ రూట్ మరి రైట్ రూట్ తెలియదు, కానీ ఒక దగ్గర అయితే స్టక్ అయిపోయాం. మళ్ళీ తర్వాత గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకున్నాను అనమాట, హోటల్ చూద్దామని చెప్పేసి. హోటల్కి వెళ్ళడానికి చాలా ప్రయోగంలా అనిపించింది. నిజంగా మా ముగ్గురమే ఉన్నాము, ఇంకెవ్వరు లేరు. 3 కపుల్సే ఉన్నాము ఆ రూట్లో, ఎవ్వరు కూడా లేరు. సో మేము ఇంకా ఏం చేస్తాము, మేము వెనక్కి రిటర్న్ అయితే అయిపోయాము. కానీ మాకు అన్ఎక్స్పెక్ట్లీ మేము అనుకున్న హోటల్ వెళ్దాం అనుకున్నాం, కానీ పెళ్ళికి అలా వెళ్తుంటే మాకు మధ్యలో ఒకరు ఎవరు ఆగి, మాకు ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, మీకు వచ్చేయండి, వస్తే మీకు నచ్చితే మాత్రం చూడండి, ఇక్కడ 1 జగన్ 3 km దూరము అని చెప్పేసి. మేము అనుకున్న హోటల్ అయితే ఇంకా 1 జగన్ నుంచి 1 km దూరం ఉంది. కానీ మా 3 km విత్ లో ప్రైస్తో, విత్ బెటర్ ప్రైస్తో మాకు అలా రూమ్ అయితే మంచిగా దొరికింది. రిసీవింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. వాళ్ళే మధ్యలో హ్యాపీ మమ్మల్ని తీసుకెళ్ళారు. సో అలా అయితే రూమ్కి అయితే మేము రీచ్ అయిపోయాము. సో చాలా కంఫర్ట్ అయితే ఉంది. ఒక నైట్ అయితే స్టే చేసాము. నెక్స్ట్ డే పంచంగి వెళ్ళి వచ్చేంత వరకు కూడా మాకు రూమ్ అయితే అవైలబుల్గానే ఉంచారు. చాలా అంటే చాలా పీస్ఫుల్ అమ్మయ్య అనిపించింది మాకైతే రూము. అంటే మనం ఒకటి అనుకున్నాం, కానీ అక్కడ జరిగింది వేరే అనమాట. వేరే దగ్గర స్టే చేసాము. సో అలాగైతే మంచి రూమ్, వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది రూమ్ కూడా, అండ్ కంఫర్ట్ ఉందన్నమాట. లగ్జరీ అయితే కాదు, కానీ సింపుల్గా విత్ లో ప్రైస్తో ఒక నైట్కి ఉండేలా అయితే రూమ్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్ అయితే హ్యాపీగా వచ్చాము, హ్యాపీ అనిపించింది నిజంగా. అక్కడ గ్లౌజెస్ అవి కానీ ఏం లేకపోయినా అసలు ఉండలేము. అయినా మేము కొంచెం జనవరి ఎండింగ్లో వెళ్ళాము. సో అప్పటికి చాలా చలి అయితే తగ్గిపోయింది. సో నైట్ తర్వాత మాకు అక్కడే రూమ్ దగ్గర మాకైతే ఫైర్ అయితే వేశారు. దానికి కూడా ఛార్జ్ అయితే తీసుకున్నారు, 200 అనమాట. మినిమం ఒక 30 minutes అలా ఉంది, 30 minutes 45 minutes 50 minutes అనేది ఉంది 200కి. సో మేమంతా అలా అందరం కూర్చొని కాసేపు ఒక టైం అయితే స్పెండ్ చేసాము. అలా 11:30 12 అయిపోయింది. నిద్ర కూడా ఏమీ అంతగా రాలేదు. నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఒక బెస్ట్ మెమరీ లాగా అనిపించింది. నాకు లైఫ్లో అయితే మా మ్యారేజ్ 1 year అయింది కదా, ఒక బెస్ట్ మెమరీ ఏదైనా ఉంది అంటే ఇదే ప్రజెంట్కి. అంటే మేము వెళ్ళిన ట్రిప్స్ ఎప్పుడు వెళ్ళలేదు. సో నాకు చాలా బెస్ట్గా అనిపించింది. సో తర్వాత మా హస్బెండ్ కూడా కూర్చున్నాము, చాలా వేడిగా ఉంది, బెల అనిపించింది చాలాసేపు. ఫైనల్ అయితే మేమైతే అరకు రీచ్ అయిపోయి మా రూమ్స్ కూడా మాకు అవైలబుల్గా నైట్ అయితే అక్కడ స్టే చేసాము. తర్వాత ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయండి. సో